ఒక ప్రశ్న వేశాడు. మాలాంటి యువతరం రాజకీయాల్లోకి రావాలనుకుంటుంది, కానీ ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో మేము రాజకీయాల్లోకి రాగలమా అనేది అతని ప్రశ్న. అయితే సాహిత్యము రాజకీయాలు వేరువేరు అంశాలు కావు గనక నా దృష్టిలో ఆయన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. యాక్చువల్గా సాహిత్యానికి సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరగాలి. అయితే ఈనాటి తరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందనేది నేను చాలా బలంగా నమ్ముతాను. రాజకీయాలంటే పార్లమెంటరీ రాజకీయాలనే ఒక అర్థం ఏర్పడి స్థిరపడి ఉండటం మూలంగా మిగతా వాళ్ళు చేసేటివి రాజకీయాలు కావు అని అనుకుంటున్నారు అందరు. ప్రతి మనిషి జీవితంలో చేసే ప్రతి చర్య కూడా అది రాజకీయమే. ఒక సంఘం పెట్టుకోవడం రాజకీయమే, ఒక ఆలోచన పంచడం రాజకీయమే, లేదా ఒక కార్యాచరణలో భాగం కావటం రాజకీయమే. కనుక మనం అందరం రాజకీయాల్లో లేము, కేవలం అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చునే వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారని ఒక తప్పుడు అర్థం రూఢి అయింది. అతను అడిగిన ప్రశ్నకు ఏమిటంటే ప్రధాన స్రవంతి రాజకీయాలని అడిగాడు అతను, అంటే చట్టసభలు అని. ఇప్పుడున్న చట్టసభల్లోకి ఇలాంటి యువతరం ప్రవేశించటం అనేది అసాధ్యమైన పని. అయినా ప్రయత్నం చేయటం అనేది ఖచ్చితంగా అందరూ చేయాలి. ముఖ్యంగా బేస్ ఎక్కడ పడాలంటే పౌర సమాజంలో ఒక చర్చ మొదలు కావాలి. పార్లమెంటరీ రాజకీయాలు కుళ్ళిపోయి ఉన్నాయని మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి ఎవడు బాగు చేయాలనే ప్రశ్న మన ముందుకు వస్తుంది. కుళ్ళిపోయి ఉన్న రాజకీయాలు బాగు కావాలంటే మంచి వాళ్ళు ఎవరు అందులోకి ప్రవేశించాలి. గద్దరని ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఓటెందుకు వేయవు అన్న నీవు అని అన్నప్పుడు పవిత్రుడు ఎవడు కనిపిస్తలేడు, నేను ఓటేద్దామంటే అన్నాడు. అంటే రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళందరూ అపవిత్రులు అనే ఒక భావన ఏర్పడి ఉంది. అయితే రాజకీయాలు కలుషితమైన వాటిని మనము దాన్ని సెట్ చేయాలంటే అతను అడిగినట్లు ప్రభుత్వం ముందు ఒక నిర్దిష్టమైన ప్రతిపాదన కూడా పెట్టి పౌర సమాజం ఇంటర్వెన్షన్ ఉండాలి, జోక్యం చేసుకోవాలి. ఏం ప్రతిపాదనలు అంటే ముఖ్యంగా విద్యార్థి రాజకీయాలు ప్రారంభం కావాలి. విద్యార్థి రాజకీయాలు ఉన్నన్ని రోజులు రాజకీయాలు బాగున్నాయి, కొంతమేరకి ఒక 60-70% బాగున్నాయి. ఉదాహరణకి జైపాల్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ స్టూడెంట్గా ఆయన ఉత్తమ పార్లమెంటరీయన్గా అయ్యాడు. ఆయన ఏ రాజకీయ పార్టీలు ఉన్నాడు అనేది మనకు అనవసరం. కానీ పార్లమెంటులో ఆయన ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంలో ఆయన వాడిన పదాల కోసం, పదాల అర్థం తెలుసుకోవడానికి అధికార పక్షం వాళ్ళు డిక్షనరీ పక్కన పెట్టుకునే వాళ్ళు అని మనందరికీ తెలిసింది. కనుక రావి నారాయణ రెడ్డి లాంటి వారు చేసిన ప్రసంగాలు కానీ, జైపాల్ రెడ్డి గారు చేసిన ప్రసంగం కానీ, ఉమాభారతి లాంటి వాళ్ళు చేసిన ప్రసంగాలు కొన్ని కావచ్చు, ఇట్లా చాలామంది కొన్ని ప్రసంగాలు చేసి ఉన్నారు. అంటే ఉత్తమమైన రాజకీయవేత్తలు కూడా, వాజ్పేయి లాంటి వాళ్ళు. అఫ్కోర్స్ ఆయన రాజకీయాలు వేరు, మనకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు. కానీ ఇవాళ చట్టసభల్లో కుర్చీ మీ నుంచి లేస్తే స్త్రీలని దూషించటం, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళటం, విషయాన్ని డైవర్ట్ చేయటం, ప్రజల్ని పక్కదారి పట్టించడం, చట్టసభ సమయాన్ని వృధా చేయటం అనే ఈ రోజుల్లో ఒక విషయం మీద చదువుకొని వచ్చి నోట్స్ ముందర పెట్టుకొని రాసుకొని మాట్లాడే రాజకీయవేత్తల్ని కూడా మనం చూసాం. ఆ రాజకీయ నాయకులందరూ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చారు. ప్రభుత్వాలు మంచి రాజకీయవేత్తలు ఎక్కడి నుంచి వస్తారో అని భయపడినటువంటి కొందరు కాలేజీలలో, యూనివర్సిటీలలో విద్యార్థి రాజకీయాన్ని నిషేధించారు. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో, చాలా సభల్లో మాట్లాడి ఉన్నారు, మంచి రాజకీయవేత్తలు కళాశాల నుంచి, పాఠశాల నుంచే వస్తారు, యూనివర్సిటీలో విద్యార్థి ఎలక్షన్లు ఎందుకు ఉండకూడదు అని అన్నారు ఆయన ప్రారంభంలో. మరి ఇప్పుడు వారు ముఖ్యమంత్రి అయ్యారు, 2 ఏళ్ళు గడుస్తుంది. కనుక మన వైపు నుంచి ఈ లిటరరీ ఫెస్టివల్ నుంచి కూడా ఒక ప్రతిపాదన పెడదాము. వెంటనే కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఎలక్షన్స్ని ప్రారంభం చేయాలి. అట్లా చేసినప్పుడు ఇలాంటి వారు ఏదైతే ఆశపడుతున్నారో వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది అనేది నేను భావిస్తున్నాను. పోటీ చేయడానికి ఎమ్మెల్యే, ఎంపీ పోటీ చేయడానికి, లేదా కింది స్థానిక సంస్థల నుంచి కొన్ని అర్హతలు పెడితే బాగుంటుందని ఒక అభిప్రాయం మంచిదే. అయితే అసలు చదువు లేని మనుషులే ఉన్నారు ఈ దేశంలో ఇంకా. కానీ ఆ చదువు లేని మనుషులు వాళ్ళు ఒకవేళ ఇదే పెడితే ఈ అర్హత ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఆనాడు అంటే రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించే రోజు గాంధీ గారు ఈ ప్రపోజల్ పెట్టారు, అంబేద్కర్ దీన్ని వ్యతిరేకించాడు. అసలు గాంధీ ఓటక్కి ఇవ్వడం దగ్గరనే కొన్ని ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్స్ గాంధీ కానీ, లేదా రోజు ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లేదా రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 293 మంది సభ్యులందరూ మాట్లాడినప్పుడు మెజార్టీ సభ్యుల చర్చ ఎట్లా మొదలైందంటే ఓటక్కు ఇవ్వడానికి సంబంధించి డిగ్రీ అర్హత ఉండాలి, తర్వాత ట్యాక్స్ కట్టిన వాళ్ళు అయి ఉండాలి, ల్యాండ్ లార్డర్స్ అయి ఉండాలి, ఇట్లాంటి కొన్ని, వీళ్ళకు మాత్రం ఓటక్కి ఇద్దామనే ప్రపోజల్ ముందుకు వచ్చింది. అప్పుడు అంబేద్కర్ ఏమన్నారంటే మీరు అదిగిన పెడితే అసలు మా ప్రజలకు ఎవరికి ఈ అవకాశమే ఉండదు, సో మీరే పాలకులు అవుతారు, మీరే ఓటర్లు అవుతారు, మేము కేవలం ప్రేక్షకులకు అవుతాం, అందుకోసం దాన్ని నేను అంగీకరించను అనే వాదన ఆయన ముందుకు తీసుకొచ్చాడు.